హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, ఆల్రెడీ మీరు తమిళలో చూసినట్లుగానే మనకి ఒక ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇవి సంథింగ్ రిలీజ్ చేసి మళ్ళీ వెంటనే తీసేయడం జరిగింది యూనివర్సిటీ నుంచి. సో మేమేంటంటే బయట చాలా సర్క్యులేట్ అవుతున్నాయి అవన్నీ పీడిఎఫ్స్ అవేను. సో చాలామంది మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు ఎక్స్పెక్టెడ్ అని చేయొచ్చా అని. సో చేయొచ్చు దీని నుంచి, బట్ ఏంటంటే అంత యాక్యురేట్గా ఉండదు. మనం అంత యాక్యురేట్గా ఓన్లీ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చాక చెప్పగలం. బట్ ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకొని మేము ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది కేటగిరీ వైజ్గా కాలేజ్ వైజ్గా పెడుతున్నాం అనమాట. అండ్ ఓవరాల్ రీజన్స్ వైజ్గాను. ఎందుకని అంటే కొంచెం ఇటు చేంజెస్ ఉంటాయి ఫైనల్ మెరిట్ లిస్ట్లో కూడా. సో మాక్సిమం సేమ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనే మేము ఇవి పెడుతున్నాం అనమాట. సో వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో దట్ మీకు ఉన్నటువంటి డౌట్స్ అవన్నీ క్లారిఫై అయితే అయిపోతాయి. అండ్ ఈ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మన యొక్క ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్లో వాట్సాప్లో అయినా మేము ప్రొవైడ్ చేస్తాం. అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అక్కడికి వెళ్ళి మాతో కనెక్ట్ అప్డేటెడ్గా ఉండండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి. సో చూస్తున్నారు కదండి, మనం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ని 2 మెథడ్స్ ద్వారా ప్రిడిక్ట్ చేయగలం అనమాట. ఫస్ట్ వన్ ఏంటి అంటే లాస్ట్ ఇయర్ ఎవరైతే అలౌట్ అయి ఉంటారో, లైక్ లాస్ట్ ఇయర్ ఏదైతే ఒక పర్టికులర్ కాలేజ్కి లాస్ట్ కట్ ఆఫ్ మార్క్ ఉంటుందో ఆ లాస్ట్ కట్ ఆఫ్ మార్క్కి స్టేట్ మెరిట్ ర్యాంక్ ఎంత ఉందో చూసి ఆ స్టేట్ మెరిట్ ర్యాంక్కి ఈ ఇయర్ ఎంత మార్క్ వచ్చిందో చూస్తే ఆ మార్క్ అనేది ఈ ఇయర్ కట్ ఆఫ్ అవుతుందన్నమాట. సో ఇది ఒక మెథడ్, ఫస్ట్ మెథడ్. అండ్ సెకండ్ మెథడ్ ఏంటంటే మనం నెంబర్ ఆఫ్ సీట్స్ని కౌంట్ చేయడము రెస్పెక్టివ్ కేటగిరీస్లో. లైక్ బీసీఏకి టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ మీద ఒక పర్సెంట్ ఉంటుంది. సో ఆ పర్సెంట్ ఒకవేళ 200 సీట్స్ ఉన్నాయని వస్తే మాత్రం స్టార్టింగ్ బీసీఏ వాళ్ళందరికీ 200 మెంబర్స్ అందరికి సీట్ అలాట్ అవుతుంది. ఇలా ఒక మెథడ్ చెప్పొచ్చు. బట్ మేము చూస్ చేసుకున్న మెథడ్ ఏంటంటే ఈ ఫస్ట్ మెథడ్ అనమాట. ఎందుకని ఈ సెకండ్ మెథడ్ని మనం చూస్ చేసుకోలేదు అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఎంతమంది వెళ్తారు అనేది మనకైతే అస్సలు ఐడియా లేదండి. సో దాని మీద ఇదంతా షఫల్ అయిపోయి మళ్ళీ అంత రాంగ్ ప్రిడిక్ట్ అయిపోతుంది. అండ్ అలాగే పెండింగ్ లిస్ట్ ఒకటి ఇచ్చారు ఈ ఇయర్కి. నిన్న ఆల్రెడీ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చారు, బట్ ఇవి తీసేశారు. మళ్ళీ ఇలానే ఇస్తారనే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, మనమైతే చెప్పలేము అది. సో ఇలా పెండింగ్ లిస్ట్, నాట్ ఎలిజిబుల్ లిస్ట్ ఉంటే మనం ఇప్పుడే చెప్పలేము అనమాట. సో అందుకనేసి మేము ఈ ఫస్ట్ మెథడ్ని తీసుకొని మీకైతే చెప్పడం జరుగుతుంది. సో ఒకసారి చూడండి. సో ఫస్ట్ నేను చెప్తున్నాను, కన్వీనర్ కోటాకి ఎక్స్పెక్టెడ్ సేఫ్ స్కోర్ అనమాట. ఈ మార్క్స్ కనుక మీరు క్రాస్ అయ్యి ఉంటే, ఈ మార్క్స్ కనుక మీరు రెస్పెక్టివ్ రీజన్స్ నుంచి క్రాస్ అయ్యి ఉంటే మీకు సీట్స్ అనేవి వస్తాయండి. 100కి 95% వస్తాయన్నమాట. సో ఇంకా మరి ఏమైనా చేంజెస్ ఉంటే మనం చెప్పలేము. సో అదొకటి ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఏంటంటే ఓపెన్లో 595, ఎస్వీయూలో 588 ఓపెన్, అండ్ ఏయూలో బీసీఏ 551, అండ్ 540 ఎస్వీయూలో, బీసీబీకి 549 ఏయూ, 543 ఎస్వీయూ, బీసీసీకి 561 ఏయూ, 498 ఎస్వీయూ, అండ్ బీసీడీకి 585 ఏయూ, 548 ఎస్వీయూ, బీసీఈకి 490 ఏయూ, 540 ఎస్వీయూ. ఎస్సీకి చూసుకుంటే ఏయూలో 505, అండ్ ఎస్వీలో చూసుకుంటే 499, అండ్ ఎస్టీలో చూసుకుంటే 470 ఏయూ రీజన్, 461 ఎస్వీ రీజన్. ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే 590 మనకి ఏయూ రీజన్, 580 అనేది మనకి ఎస్వీయూ రీజన్ అనమాట. సో ఇదనమాట ఓవరాల్గా మనకి కాలేజ్ వైజ్ కాకుండా జనరల్గా ఉండేటువంటి కట్ ఆఫ్ అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి. దీనికి కాలేజ్ వైజ్ దానికి కొంచెం తేడా ఉంటుందండి మేము చేసింది. సో ఒకసారి చెక్ చేసుకోండి. కాలేజ్ వైజ్ కట్ ఆఫ్స్ అనమాట. సో వీటిని దేని బేస్ చేసుకుని మీరు చెప్పారండి అంటే, సో ఫస్ట్ మెథడ్ ఎలా చెప్పామంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఉందండి, ఏఎంసీ ఉంది, ఓకేనా. ఏఎంసీ కాలేజ్లో లాస్ట్ ఇయర్ 590 ఒకరికి వచ్చింది. లాస్ట్ కట్ ఆఫ్ ఇదే. ఇంకా బీసీఏకి, ఓకేనా, బీసీఏకి 590 కట్ ఆఫ్ వచ్చింది. ఈ అబ్బాయికి లాస్ట్ ఇయర్ మెరిట్ ర్యాంక్ ఎంత ఉంది, స్టేట్ మెరిట్ ర్యాంక్ అంటే ఒక 220 ఉందనుకుందాం. ఒక 220 లాస్ట్ ఇయర్ ఉంది. సో ఇప్పుడు మీరు కరెంట్ ఇయర్ 2024కి ఎలా చెప్తాము అంటే, మేము కాలేజ్ వైజ్ ఎలా చెప్పామంటే, ఈ ఇయర్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఈ 220 ర్యాంక్ ఎంత ఉందో చూసుకుంటాం. అండ్ చూసాము ఈ 220 ర్యాంక్ ఉంది స్టేట్ మెరిట్లో. ఒక అతను ఉన్నారు పర్సన్ ఎవరో, అతనికి ఎంత మార్క్స్ వచ్చినాయి, ఒక 630 వచ్చి ఉండొచ్చు. సో ఓకే, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇది కట్ ఆఫ్ కాదు, 630 ఉండొచ్చు. సో ఇప్పుడు ఏంటి, ఈ 630 అనేది ఈ ఇయర్ ఈ కాలేజ్కి కట్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మీకు అర్థమైంది కదా. సో ఈ విధంగా మేము అన్ని కాలేజెస్కి కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. సో ఇది ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అలాగే మనం పెట్టిన దానికి ఒక 5 to 10 మార్క్స్ అటు ఇటు డిఫరెన్స్ ఉంటుందండి, యాక్యురసీ అయితే కాదు. అండ్ చెక్ చేసుకోవచ్చు. మనం రౌండ్ వైజ్ కూడా పెట్టాను, రౌండ్ 1 అండ్ రౌండ్ 2 అనేది. సో ఈ రెండింటికి మీరు ఎలా చెప్తారు బ్రో అంటే, మనం చెప్పలేమండి. బట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఏదో ఉందో దాని ప్రకారంగా మేము చెప్పాము. ఇది ఇయర్ వ్యారీ అవ్వచ్చు. లైక్ ఏంటంటే సేమ్ మార్క్స్ ఒక 599 వచ్చిన వాళ్ళు ఒక 10-20 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, రౌండ్ 2 కూడా సేమ్ కట్ ఆఫ్ ఉంటుంది, మారదు. ఇన్ కేస్ స్టూడెంట్స్ తక్కువ ఉంటే ఒక 2 ఉన్నారు అనుకోండి, అప్పుడు తగ్గి ఏదైనా 580కి అలా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. అండ్ అలాగే ఎంతమంది అప్లై చేస్తున్నారు, ఎంతమంది సేమ్ మార్క్ మీద ఉన్నారు అని కూడా డిపెండ్ ఉంటుంది. రౌండ్ 1కి రౌండ్ 2కి ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అలాగే ఎంతమంది ఏక్యూకి వెళ్ళిపోయారు అనే దాని మీద కూడా కాలేజ్ వైజ్ మనకి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఎంతమంది కాలేజ్ వైజ్ ఏక్యూలో వెళ్ళిపోయారు, లేకుంటే స్టేట్ కోటాలో ఎంతమంది చూస్తున్నారు అలా.
సో ఈ బేసిస్ మీద కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనం చూద్దామండి కాలేజ్ వైజ్గా అన్ని కాలేజ్ గురించి నేనైతే మీకు చెప్పబోతున్నాను. ఓవరాల్ అన్ని కాలేజ్కి ఆంధ్రప్రదేశ్లో. సో నేను ఓన్లీ జనరల్గా ఓపెన్ కేటగిరీది మాట్లాడతాను, మిగతావన్నీ మీరు చెక్ చేసుకోండి. అలాగే ఈ పీడిఎఫ్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో, వాట్సాప్ మా ఫ్రీ మెంటర్షిప్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి మీరు హోల్ డేటా మొత్తాన్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఒకసారి చూడండి. సో ఫస్ట్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం. సో ఇవన్నమాట మీరు చెక్ చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీలో 666 రౌండ్ 1కి ఎక్స్పెక్టెడ్ అండ్ 657 రౌండ్ 2కి ఎక్స్పెక్టెడ్ అనమాట. మిగతావి మీరు చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూడొచ్చండి రంగరాయ మెడికల్ కాలేజ్ జనరల్ 652 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అండ్ 643 రౌండ్ 2కి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనమాట. అండ్ చెక్ చేసుకోవచ్చు గుంటూరు మెడికల్ కాలేజ్కి 653 అనమాట రౌండ్ 1 కట్ ఆఫ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. 645 రౌండ్ 2 కట్ ఆఫ్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి గుంటూరు మెడికల్ కాలేజ్కి. అండ్ నెక్స్ట్ చూడొచ్చు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రిమ్స్ శ్రీకాకుళం అనమాట. సో జనరల్ కేటగిరీకి 637 అయితే ఈ ఇయర్ ఉండే ఛాన్స్ ఉంది అండ్ 627 అయితే రౌండ్ 2కి ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మిగతావే మీరు చెక్ చేసుకోండి. అండ్ చెక్ చేయొచ్చు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు 640 అయితే రౌండ్ 1కి ఉంటుంది. 631 జనరల్ కేటగిరీ సెకండ్ రౌండ్కి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మిగతావి ఒకసారి మీరు చెక్ చేయండి. అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం చెక్ చేయొచ్చు. 627 అయితే రౌండ్ 1కి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. 619 మార్క్ అనేది కట్ ఆఫ్ కింద రౌండ్ 2కి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మిగతావి మీరు చెక్ చేయండి. చూడండి ఏలూరుకి మనం రౌండ్ 1 ఎక్స్పెక్టెడ్ 634 ఉండొచ్చు, రౌండ్ 2కి 623 ఉండొచ్చు జనరల్ కేటగిరీలో. ఒకసారి మీరు చెక్ చేసుకోండి మిగతావి కూడాను. చూడొచ్చండి జిఎంసీ మచిలీపట్నంకి రౌండ్ 1 జనరల్ కేటగిరీలో 621 ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ 618 రౌండ్ 2కి ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. మిగతావి మీరు ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం అనమాట. జనరల్ కేటగిరీలో 627 అండ్ రౌండ్ 1 రౌండ్ 2కి 622 ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మిగతా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూస్తే ఆశ్రమ్ అనమాట. ఏలూరుకి మనం చూసుకుంటే 625 అనేది జనరల్ రౌండ్ 1 కట్ ఆఫ్ ఉండే ఛాన్సెస్ ఉంది. 616 రౌండ్ 2కి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. ఒకసారి మిగతావి మీరు చెక్ చేసుకోండి. అండ్ అలాగే చూసుకుంటే కార్టూరు మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అనమాట. సో 619 రౌండ్ 1కి జనరల్ కట్ ఆఫ్ అండ్ రౌండ్ 2కి 612 ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మిగతావి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చెక్ చేసుకోవచ్చు అండి డాక్టర్ పిన్నంనేని సిద్ధార్థ అనమాట. రౌండ్ 1 జనరల్ కట్ ఆఫ్ 620 ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. రౌండ్ 2కి 612 ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మిగతావి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అలాగే మనం చూసుకుంటే జిఎస్ఎల్కి రౌండ్ 1కి ఏమో 622 ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. రౌండ్ 2కి 612 కట్ ఆఫ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి. మిగతావి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకోవచ్చండి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ అనమాట. సో 633 అయితే రౌండ్ 1కి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. 624 జనరల్ కట్ ఆఫ్ రౌండ్ 2కి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మిగతావి మీరు ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ చూడొచ్చండి కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రౌండ్ 1 జనరల్ కట్ ఆఫ్ 617 ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. రౌండ్ 2కి 610 ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. సో మిగతావి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అండ్ అలాగే జెమ్స్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం అనమాట. సో రౌండ్ 1 జనరల్ కట్ ఆఫ్ 614 అండ్ అలాగే రౌండ్ 2కి 608 ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ మిగతాది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మహారాజా ఇన్స్టిట్యూట్ ఉంది కదండి విజయనగరంలో మిమ్స్ రౌండ్ 1 జనరల్ కట్ ఆఫ్ 613 రౌండ్ 2కి 607 ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మిగతావి ఒకసారి మీరు చెక్ చేయండి. అండ్ ఎన్ఆర్ఐ చూసుకోవచ్చు విశాఖపట్నం రౌండ్ 1 జనరల్ కట్ ఆఫ్ 615 రౌండ్ 2 609 ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మిగతావి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకోండి గాయత్రి విద్యా పరిషత్ విశాఖపట్నం. సో రౌండ్ 1 జనరల్ కట్ ఆఫ్ 612 ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. రౌండ్ 2కి 605 ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి. అండ్ రిమైనింగ్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూడొచ్చండి నిమ్రాలో ఓన్లీ మైనారిటీయే కాబట్టి బీసీకి 539 కట్ ఆఫ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి రౌండ్ 1కి. రౌండ్ 2కి 492 ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు సిద్ధార్థ మెడికల్ కాలేజ్ మనం ఏం పెట్టలేదన్నమాట. ఎందుకని ఏం పెట్టలేదు బ్రో అంటే ఇది స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూషన్ అండి. సో లాస్ట్ ఇయర్ ఓయూకి కూడా ఉండేది. సో ఇప్పుడు అది తీసేశారు. అండ్ అలాగే కొన్ని సీట్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో దాని ప్రకారంగా మనం అయితే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చెప్పలేము అస్సలకి. సో దానికనుక మేము ఈ బ్లాంక్గా పెట్టేసాం అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూడొచ్చండి ఎస్వియు మెడికల్ కాలేజ్ అనమాట తిరుపతి 642 రౌండ్ 1 కట్ ఆఫ్ ఉండే ఛాన్సెస్ ఉంది. 637 రౌండ్ 2 కట్ ఆఫ్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ మిగతావి ఒకసారి మీరు చెక్ చేయండి. నెక్స్ట్ చూడొచ్చండి కేఎంసీ అనమాట కర్నూలు రౌండ్ 1 కట్ ఆఫ్ 656 ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ రౌండ్ 2 కట్ ఆఫ్ 645 ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ రిమైనింగ్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూడొచ్చండి జిఎంసీ అనంతపూర్ రౌండ్ 1 కట్ ఆఫ్ వచ్చరికి 626 ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. రౌండ్ 2కి 617 ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ రిమైనింగ్ మీరు ఒకసారి చెక్ చేయండి. అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రిమ్స్ కడప మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. రౌండ్ 1కి జనరల్ కట్ ఆఫ్ 622 ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. రౌండ్ 2కి 615 ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి. అండ్ రిమైనింగ్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ చూడొచ్చండి ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెల్లూరు అనమాట. సో ఫస్ట్ 631 ఒక జనరల్ కట్ ఆఫ్ ఉండొచ్చు రౌండ్ 1కి. అండ్ 622 రౌండ్ 2 జనరల్ కట్ ఆఫ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ రిమైనింగ్ మీరు ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ జిఎంసీ నంజాల్ చూసుకోవచ్చు. రౌండ్ 1 జనరల్ కట్ ఆఫ్ 617 ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. రౌండ్ 2 జనరల్ కట్ ఆఫ్ 611 ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి.
అండ్ నెక్స్ట్ చూడొచ్చండి ఎన్ఎంసీ అనమాట, నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజ్. రౌండ్ 1 జనరల్ కట్ ఆఫ్ 611 అండ్ రౌండ్ 2కి 604 మార్క్స్ అయితే కట్ ఆఫ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ రిమైనింగ్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూడొచ్చండి పెస్ అనమాట, కుప్పం. సో రౌండ్ 1 జనరల్ కట్ ఆఫ్ 606 అండ్ రౌండ్ 2 జనరల్ కట్ ఆఫ్ 600 ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ రిమైనింగ్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ శాంతిరామ్ చూసుకోవచ్చు, నంద్యాల. అండ్ రౌండ్ 1 జనరల్ కట్ ఆఫ్ 604, రౌండ్ 2 జనరల్ కట్ ఆఫ్ 596 ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ రిమైనింగ్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అపోలో చూసుకోవచ్చు అండి, తిరుపతిలో ఉంటుంది, చిత్తూరు. సో 606 జనరల్ కట్ ఆఫ్ రౌండ్ 1 అండ్ 600 రౌండ్ 2 జనరల్ కట్ ఆఫ్ ఉండే ఛాన్సెస్ ఉంది. సో మిగతావి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి విశ్వభారతి మెడికల్ కాలేజ్ 602 రౌండ్ 1 జనరల్ కట్ ఆఫ్ అండ్ 593 రౌండ్ 2 ఉండే ఛాన్సెస్ ఉంది. సో ఒకసారి రిమైనింగ్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 601 అయితే రౌండ్ 1 జనరల్ కట్ ఆఫ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ రౌండ్ 2 జనరల్ కట్ ఆఫ్ 593 ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ రిమైనింగ్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఫాతిమా చూసుకోవచ్చండి మైనారిటీ కాలేజ్ కడప. సో ఇందులోని మైనారిటీ ఉంటుంది కాబట్టి ఫస్ట్ రౌండ్లో 572 ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ రౌండ్ 2కి 537 ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ చూసుకోవచ్చండి పద్మావతి మెడికల్ కాలేజ్ ఉమెన్స్ది. సో ఇందులో రౌండ్ 1 జనరల్ కట్ ఆఫ్ 613 ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ రౌండ్ 2కి 611 ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. అండ్ రిమైనింగ్ అన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇదనమాట ఓవరాల్ అన్ని కాలేజెస్ యొక్క కాలేజ్ వైజ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ అనమాట. సో ఒకసారి మీరు అన్నీ చెక్ చేసుకోండి. నేను అన్నీ మాట్లాడలేదు, సో ఎందుకంటే మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్తే. ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఇంకా పీడిఎఫ్ కావాలంటే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ ఆర్ఎల్స్ మన ఫ్రీ మెంటర్షిప్లో జాయిన్ అయ్యి దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకొని మీరైతే యూస్ చేసుకోండి. అండ్ చెప్తున్నాను కదండి, మీకు మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేంత వరకు మనము జస్ట్ యాక్యురేట్ నాట్ యాక్యురేట్ అనమాట, జస్ట్ చెప్తున్నాము. ఫైనల్ మెరిట్ లిస్ట్ రాగానే ఇంకా యాక్యురేట్గా చెప్తామన్నమాట. అర్థమవుతుంది కదా. అండ్ మా ఈ వీడియో ఇక్కడితో ఏంటండి. అండ్ మా ఈ కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ మాకంటూ ఒక సపోర్ట్ వచ్చి మాకు ఇంకా బూస్ట్ వచ్చి మీకు ఇంకా ఇన్ డీటెయిల్గా వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ అండి.